హాయ్ హలో వెల్కమ్ టు కేవేడి కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటే పాస్తాని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా నేను పాస్తా చేయడానికి ఒక 3 కప్పుల పాస్తాని తీసుకున్నాను. నేను చిన్న పాస్తాని తీసుకుంటున్నాను. ఇందులో ఒక 2 గ్లాసుల వాటర్ని వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత ఇది ఉడికించడానికి నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేశాను. స్టవ్ పైన పెట్టిన తర్వాత ఒకసారి గరిటెతోటి కలపండి, లేకపోతే పాస్తా అతుక్కుపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఇందులో నేను కొద్దిగా ఆయిల్ని అలాగే ఒక స్పూన్ సాల్ట్ని కూడా వేశాను. మీరు సాల్ట్ అయితే చూసి వేసుకోండి. ఇలా పాస్తా తొందరగానే ఉడుకుతుంది. అందుకోసమే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఆయిల్ వేయడం వల్ల పాస్తా అతుక్కోకుండా ఉంటుంది. ఇలా పాస్తా ఉడికిందో లేదో చెక్ చేసుకొని చూసిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా జాలి గిన్నెను తీసుకొని ఉడికించిన పాస్తాని అందులోకి వేయాలి. వాటర్ అంతా పోవడానికి ఇలా వేసి పాస్తాని పక్కకు పెట్టేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ వేస్తే ఇలా అతుక్కోకుండా వస్తుంది. అలాగే పాస్తా చేయడానికి నేను ఒక టమాటోని అలాగే ఒక ఆనియన్ని కట్ చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మరొక టమాటోని వేసుకోవచ్చు. ఇలా కట్ చేసి పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాస్తాని చేయడానికి నేను ఒక కడాయిని తీసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ని కూడా వేశాను. ఆయిల్ వేడైన తర్వాతనే ముందుగా కట్ చేసి తీసుకున్న ఆనియన్ని వేస్తున్నాను. ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపుని కూడా వేస్తున్నాను. మరీ ఎక్కువగా వేయకండి, లైట్గా కలర్ కోసం పసుపుని వేస్తున్నాను. అలాగే ఇందులో కట్ చేసి పెట్టిన టమాటోని కూడా యాడ్ చేయాలి. టమాటో ఆనియన్ బాగా ఉడికేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాతనే ఇందులో నేను రెడ్ చిల్లీ సాస్ని వేస్తున్నాను. రెడ్ చిల్లీ సాస్ కాకుండా మనం ఇంట్లో ఉన్న రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. సాసే వేయాలని ఏం లేదు, రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసి తీసుకోవచ్చు. ఇలా వేసిన సాస్ ఒక 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాతనే ఇందులో ముందుగా ఉడికించి తీసుకున్న పాస్తాని కూడా వేస్తున్నాను. పాస్తా వేసిన తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఇంకా టమాటో ఆనియన్ పాస్తాకి బాగా పట్టేలాగా కలిపి తీసుకోవాలి. ఇలా పాస్తాని కలిపిన తర్వాత ఇందులో నేను టమాటో కెచప్ని వేస్తున్నాను. టమాటో కెచప్ వేసిన తర్వాత మరొకసారి కలిపి ఇది ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించాలి. ఈ పాస్తాలో మీకు కావాలనుకుంటే వేరే వెజిటేబుల్స్ క్యారెట్ అయినా బీన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఆనియన్ టమాటో తోటే చేస్తున్నాను. ఇలా టమాటో కెచప్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి కొత్తిమీర పుదీనాను కూడా వేస్తున్నాను. ఈ వీడియోని చూస్తూ సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవేడి కిచెన్.